వాస్తవానికి మీ ఇద్దరు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు, పెళ్లి కూడా చేసుకున్నారు, ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అంత క్లోజ్ రిలేషన్ ఎట్లా ఏర్పడింది అసలు? పెళ్ళి అంటే పెళ్ళి గురించి నేను ఎత్తలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను నన్ను ఫోర్స్ చేస్తాడు మ్యారేజ్ చేసుకుందామని చెప్పాను. సో ఆ మాటలకి చేసుకుంటే ఇలా ఉంటుంది, మీ పేరెంట్స్ని కూడా మనం తెచ్చుకుని చూసుకుందాము, ఒక మంచి లైఫ్ అనేది ఉంటుంది నీకు, ఇప్పుడు నువ్వు నాతో వచ్చేసావు ఇలాగా, ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళాక తలెత్తుకుని తిరగలేవు, నీకు సూసైడ్ చేసుకుని చచ్చిపోవడం తప్ప వేరే ఛాన్స్ లేదు అని చెప్పని అన్నా అనమాట. పెళ్ళికనైతే ఫోర్స్ చేసి మరీ ఒప్పించాడు. అలాగే ఆ ఫోర్సింగ్తోనే మ్యారేజ్ చేసుకున్నా. ఇష్టపడే చేసుకున్నారని చెప్పి అతను చెప్పిన పరిస్థితి కదా? ఇష్టపడి అంటే కొంచెం ఇష్టం ఉంది, కొంచెం బలవంతం ఉంది. చెప్పి పెళ్లి చేసుకుంటే భారీగా ఉండాలని చెప్పి పెళ్లి చేసుకున్నారు, లేదంటే ఒక అఘోరిగా మీరు కూడా మారిపోయి అతనితో పాటు దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు తిరగాలని చెప్పి పెళ్లి చేసుకున్నారు? ఏం చెప్పి చేసుకున్నారు? భార్యగా ఉండాలని చెప్పి చేసుకున్నాడు. అఘోరిగా మారుస్తా అది ఇదని ఏం చెప్పలేను, భార్యగానే యాక్సెప్ట్ చేస్తాను నేను అని చెప్పాను. మీరు ఎట్లా ఊహించుకున్నారు భవిష్యత్తు? తను చెప్పిన మాటలో ఒక సైడ్ అయితే, ఇంకోటి నేను ఏమనుకున్నా అంటే, ఓకే తినకి చిన్నప్పటి నుంచి ఎవరు లేరు, ఫ్యామిలీలో పెరిగిన మనిషి కాదు, ఓకే నేను ఒక లైఫ్ ఇద్దాము అని చెప్పని ఆ థాట్లో ఆలోచించాను. తను చెప్పిన మాటల్ని బట్టి నేను థింక్ చేశాను. అలాగని చెప్పి ఓకే పిల్లలు అంటావా ఎవరు దత్తత తీసుకుని పెంచుకోవచ్చు, ఆ పాయింట్లో ఆలోచించి అంత దూరం వెళ్ళడం జరిగింది. యాక్చువల్లీ నేను మోసపోయాను అంతే. అంటే ఫ్యామిలీ గురించి చెప్పలేదా? అతనికి ఫ్యామిలీ ఉంది, కుటుంబం ఉంది. ఈ అఘోరి బయటకు వచ్చిన తర్వాత వీడియోలన్నీ బయటకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి, మీకు ఆ విషయాలన్నీ చెప్పలేదా ఫ్యామిలీ గురించి? అదంతా ఎప్పుడు తెలిసిందంటే నేను తనతో వెళ్ళిపోయాను కదా సెకండ్ టైం, అప్పుడు తెలిసింది నాకు ఫ్యామిలీ ఉంది అది ఇది అని చెప్పారు. ఫ్యామిలీ దగ్గర కూడా తీసుకెళ్ళాడు, చూపించాడు కూడా, వాళ్ళ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేశారు ఇలా పెళ్లి చేసుకుంటాము అది ఇది అంటే. ఇప్పుడు మీలో ఆ మార్పు ఎందుకు వచ్చిందంటే, నేనైతే వాళ్ళ ఫ్యామిలీని అయితే ఏమన్నండి, తప్పు చేసింది తినైతే వాళ్ళ ఫ్యామిలీ నేను ఎందుకు అనాలి, అంతే కదా. వాళ్ళ ఫ్యామిలీ గురించి అయితే నేను మాట్లాడను. అంటే మార్పు ఎందుకు వచ్చిందంటే పూర్తిగా అప్పుడు మీరిద్దరూ కలిసి ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు దేశవ్యాప్తంగా మీరు అప్పుడు వచ్చినటువంటి వీడియోలు అవన్నీ చూసి అందరూ కూడా వీళ్ళు ఇంకా ఖచ్చితంగా కలిసే ఉంటారు, పెళ్లి చేసుకున్నారు, జీవితాంతం కలిసే ఉంటారని ఒక చర్చ కూడా నడిచింది. కానీ కొద్ది రోజులకి ఆ బంధం విడిపోవడానికి ఏం కారణం? ఏమైనా గొడవ అయిందా లేకపోతే? గొడవలు అలాంటివి ఏం లేవండి, తన గురించి నిజాలు తెలిసి నేను రియలైజ్ అయ్యాను అంతే. కర్మ అనేది ఎవరైనా అనుభవించాల్సింది, అలాగే నా కర్మ ఆ టైంలో వచ్చింది, నేను అనుభవించాను, ఇప్పుడు బయటపడ్డాను అంతే. ఎలాంటి నిజాలు తెలిసినాయి మీకు అంటే అతని గురించి? తనకేదో 3 పెళ్ళిళ్ళు అయినాయి అని చెప్పని, అలాగే సెక్సువల్ హెరాస్మెంట్ చేశా అని చెప్పని, తనకి ఆ పార్ట్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల ఆపరేషన్ చేయించుకుని ఈ రూపంలో అంటే ఈ వేషంలో బయటకు వచ్చి ఇలాగా పేరు తెచ్చుకున్నాడు అని చెప్పని అలాంటి నిజాలు తెలిసింది. సో అంటే అప్పుడు ఒక ఆడపిల్లని అంత ఇదిగా చేసినప్పుడు నేను ఒక ఆడపిల్ల గురించి ఆలోచించాను కాబట్టి నన్ను కూడా రేపొద్దున అంతే చేయొచ్చు కదా. సో అందుకని చెప్పి మీ ఇంటికి వచ్చి ఇప్పుడు అతను స్టోరీ అంతా చెప్పినప్పుడు ఈ ఎపిసోడ్లు చెప్పి ఫ్యామిలీ గురించి చెప్పలేదు సరిగ్గా. మొదట పెళ్ళయిందని చెప్పి ఆ భార్య ఉందని చెప్పి ఆ విషయాలు చెప్పాడా? లేదు, మ్యారేజ్ అయింది అది ఏజ్ కూడా నాకు రాంగే చెప్పాడు. ఏంటి పోలీసులు చెప్పారు 38 ఏమో అంట, అతనికి నాకు 27 అని చెప్పాడు. అంటే అఘోరికి ఏజ్ దాయాల్సిన అవసరం ఏమంటే మిమ్మల్ని అట్రాక్షన్ చేసుకోవడం కోసం అట్లా చెప్పుకుంటాడా? మేబీ అంతే కదా. మరి ఇక్కడ లైవ్ లో చూస్తున్నట్టయితే అంతే. అసలు నిజమైన ప్రేమ ఓకే, నన్ను నిజంగా చూసుకోవాలి అనుకున్నాను అనుకోండి, తన గురించి నిజాలని చెప్పాలి, తన ఏజ్ చెప్పాలి, దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి? అంతే కదా. నిజం తెలిస్తే అలాంటి నిజాలు చెప్తే ఎవరైనా వెళ్తారా? లేదు కదా, అందుకే దాచుకున్నాడు. అతను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా వర్షిణి దగ్గరికి వెళ్తారని ప్రచారం జరిగింది. అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం కానీ, మీ దగ్గర రావడానికి ప్రయత్నించడం కానీ, లేదా మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడం కానీ అట్లాంటిది ఏమన్నా మీ దగ్గరికి చేరే ప్రయత్నం ఏమైనా చేశాడా? అంత ధైర్యం అయితే చేయలేదులేండి, నా దగ్గరికి అయితే ఏం రాలేదు, ఎలాంటి కాంటాక్ట్ లేదు. అసలు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు కాంటాక్ట్ ఏం లేదు, కాంటాక్ట్ అనేది లేదు. మీకేమనిపించింది అంటే మీరు ఇష్టపడే చేసుకున్న అంటే కొంచెం ఇష్టం అని చెప్పారు, ఇష్టపడి చేసుకున్న తర్వాత ఒకసారి మాట్లాడదాము, నచ్చ చెప్పి ఇది వద్దని చెప్దాము అనే ప్రయత్నం ఏమైనా చేశారా? ఎంత ప్రయత్నించా. యాక్చువల్గా మ్యారేజ్ అయిన తర్వాత వీడియోస్ అవన్నీ బాగా ట్రోల్ అయినాయి కదా, నాకు యాక్చువల్గా మొబైలే ఇవ్వలేదు, యూట్యూబ్ ఓపెన్ చేయొద్దు, మనం ఒక 1 వీక్ బంద్ చేద్దాం, అప్పుడు కొంచెం కూల్ అవుతుంది బయట, అప్పుడు మనం ప్రశాంతంగా తిరగొచ్చు అని చెప్పి నాకు అసలు ఫోనే ఇచ్చేవాడు కాదు. అండ్ అప్పుడు నేను ఎలాగా ఇదవుతాను,
అంటే ఏం ప్లాన్ చేసుకున్నారు మీ ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత? ఏం ప్లాన్ చేసుకున్నారు? అంటే ఎట్లా ఉందాము, ఇలా పలానా చోట ఉందాము, ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? ప్లానింగ్ అయితే ఉంది. అదే కండ్వల్ మ్యారేజ్ చేసుకున్నాం కదా, అక్కడే ఒక 15 km డిస్టెన్స్లో ఒక ల్యాండ్ ఉందన్నమాట. అక్కడ ఆశ్రమం కట్టి అక్కడ ఉందాము అని చెప్పని అరేంజ్ చేశారు. డబ్బు ఉందా అతని దగ్గర? అంత డబ్బు ఉందా చెప్పారు? అంత డబ్బు ఉందా అంటే ఫోన్ చేస్తే చిటికలో ఫోన్ చేస్తే ఇలా పడతాయి అని చెప్పని అంటాడు. ఎప్పుడన్నా అలా చేసి చూపించాడా? నేను పలానా వాళ్ళకి ఫోన్ చేస్తాను, నాకు డబ్బులు ఇస్తారు, చూడు చెప్పాడు కానీ చెయ్యలే. చేయలేదా? చెప్పాడు కానీ చెయ్యలే. అంటే రీసెంట్గా కూడా అతను మాట్లాడినప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఆ వర్షిని గురించి ఏం చెప్తుంటే ఎవరో నాకు తెలియదు అని మాట్లాడేది. తెలియకుండానే ఇంత కథ నడిపాడా? తెలీదు అని చెప్పినంత సింపుల్ కాదు తెలీదు అన్న వర్డ్. అది తనకి తెలియాలి, ఎందుకంటే తను తప్పు చేశాడు కాబట్టి తెలీదు అని చెప్తున్నాడు. నేను తప్పు చేశాను కానీ నేను రియలైజ్ అయ్యాను, కానీ నేను ధైర్యంగా మాట్లాడుతున్నా కదా, అలాగే మాట్లాడాలి తను కూడా. అలాంటప్పుడు తనకిలాగా మాస్కులు పెట్టుకుని స్పెట్స్ పెట్టుకుని క్యాప్ పెట్టుకుని అయితే రాలేదే. నా ఫేస్ అనేది ఓపెన్గా చూపిస్తున్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.